రైట్. ఇక బాల్కా సుమన్ ఒక వీడియో వైరల్ అవుతుంది, మీరు కూడా చూసి ఉండొచ్చు. రైలు పట్టాలు కోసేయండి, భవనాల్ని కాల్ చేయండి, ఇట్లా అయితేనే మనం ప్రజలలో హైలైట్ అవుతాం, మిలిటెంట్ ఉద్యమం తరహాల కార్యక్రమాలు చేయాలి, పార్టీ అప్పుడే హైలైట్ అవుతుంది, మనం అప్పుడే హైలైట్ అవుతామని ఒక కామెంట్ చేశాడు. సో ఈ దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎందుకు బాల్కా సుమన్ కామెంట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? నేను ఒక మాట ఇంతకుముందు అన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీలో అసహనం ఎక్కువైపోయింది. ఓకే. అసహనంతో పాటు వారిలో అపరిపక్వత కూడా ఎక్కువ ఉంది. రాజకీయ పరిపక్వత లేదు వాళ్ళ చాలామంది దగ్గర. ఎందుకంటే ఆ ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ఆ ఊపులో వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఊపు నుంచి వచ్చింది వాళ్ళు. రాజకీయ పరిపక్వత లేనప్పుడు మాట్లాడే మాటలు ఇవాళ అసహనంతో అధికారం రాగానే అధికారం వచ్చింది వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం నుంచి చక్కగా పోయి అందలం ఎక్కి కూర్చున్నారు వాళ్ళు. అహంకారం పెరిగింది. అహంకారం పెరిగినప్పుడు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వాళ్ళు ఇష్టరాజ్యంగా చట్టాన్ని తమ చుట్టాలుగా భావించి అన్ని వాళ్ళు అనుకున్నారు ఇవాళ. కానీ వాళ్ళకి అప్పుడు కూడా ఎవరైతే అపోజ్ చేసినారో వాళ్ళందరినీ కూడా అనగదొక్కిండ్రు. ఇవాళ ఏదైతే చట్టం తన పని తను చేసుకుపోతుంటే ఇవాళ వాళ్ళు ఊహించుకుంటారు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది వీళ్ళకి. కానీ ఎక్కడ కూడా ప్రజలు అనుకోవట్లేదు, రైతులు అనుకోవట్లేదు మాకు అన్యాయం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది అనుకుంటారు. మేము ఆలస్యం కావట్లేదని మేము అనట్లే. ఏదైనా ఆలస్యం కావడం కారణం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పింది వాళ్ళ. ఆ రాష్ట్రం చేసిన ఆ 9.5 సంవత్సరాల పాలనలో రాక్షస ప్రభుత్వం చేసిన అప్పుల వలన మేము మీకు ఇచ్చిన హామీలలో కొంతమేర ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనంత మాత్రాన మేము చేయమని కాదు, ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వస్తాం. ఇలా ఫ్యూచర్ సిటీ పెట్టి మేము 47 కల్లా $3 ట్రిలియన్ చేయాలనుకుంటున్నాం మేము. అందుకే కదా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకొచ్చి దీన్ని ఒక ఆర్థికంగా పరిపుష్టంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ యొక్క ప్రయత్నాలు చేస్తాను. ఇవాళ అనేకమైన వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ దాని దిశగా పోతున్నప్పుడు వీళ్ళకి మతి భ్రమిస్తుంది. మతి భ్రమించి ఏం చేయాలో తెలుస్తలేదు. ఎక్కడ కాలు ఇచ్చినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళ పార్టిసిపేషన్ చేయట్లే. వాళ్ళు రైతుల కొరకు కాలిస్తే రైతులు రావట్లే, అదే కార్మికుల కొరకు కాలిస్తే కార్మికులు రావట్లే. కేవలం వీళ్ళే ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు. ఇవాళ అసహనం నుంచి వాళ్ళు వచ్చే మాటలు ఇవి. కాబట్టి నేను బాల్కా సుమన్ గారు నేను చెప్పేది ఏంటంటే, మిత్రమా, అటువంటి మాటల ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు. అది ఉద్యమ కాలంలో వాడే భాష. అది ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే టైంలో మీరు మాట్లాడాల్సిన మాట భాష. ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం. ఏది మాట్లాడినా రాజకీయ పరిణితితోని, రాజకీయ అవగాహనతోని, రాజ్యాంగ పరిధులకు లోబడి మాట్లాడితేనే బాగుంటుంది. జనము హర్షిస్తారు తప్ప నీ ఫ్రస్ట్రేషన్ను ప్రజల మీద ఇస్తే మాత్రం చట్టం తన పని తను చేసుకుంటుంది. రైట్. సో చివరగా మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహలో కామెంట్ చేసిండు టీడీపీ కార్యక్రమంలో, తెలంగాణ అనే పదం డిక్షనరీలే లేదు, కొంతమంది వల్ల విడిపోవాల్సి వచ్చిందనేటువంటి ఒక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా మీరు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సో దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడు కొంతమంది మోచేతి నీళ్ళకి ఆశపడి వ్యాఖ్యలు చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులే. వాళ్ళకి తెలంగాణ ఈ యొక్క తెలంగాణ చరిత్రలో కానీ తెలంగాణ భూభాగంలో కానీ ప్రజలు వాళ్ళని గుర్తించరు. కొంతమంది మోచేతి నీళ్ళకి ఆశపడి వారిచ్చే పదవులకు ఆశపడి వాళ్ళ పెదవులు కలుపుతుంటారు. ఆ పదవుల కొరకు పెదవులు కలిపే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని తెలంగాణ ద్రోహుల కిందనే మేము లెక్కగడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో కేకే మహేందర్ రెడ్డి గారు క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తులు కట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. సో బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నేతలు ఎంత ప్రజల్ని రెచ్చగొట్టాలని చూసినా, సో ఎంత మభ్యపెట్టాలని చూసినా ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బక్క నరసింహ చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమంది మోచేతి నీళ్లు తాగేందుకే మరి తెలంగాణ ద్రోహులుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు మరి ఇట్లనే ఉంటాయా, మరింత వాడివేడిగా రాబోయే రోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది? కెమెరా పర్సన్ వేణుతో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.